వైట్ హౌస్లో ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై అధినేతల చర్చ. అమెరికా భారత్ బంధం మరింత బలోపేతం కావాలి, భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్న ప్రధాని మోదీ. భారత్తో అమెరికా స్నేహబంధం కొనసాగుతుంది, యుద్ధం ఆపాలని పుతిన్తో మాట్లాడినట్లు ట్రంప్ వెల్లడి. ఎలాన్ మస్క్తో ప్రధాని మోదీ భేటీ, ఆవిష్కరణలు, అంతరిక్ష రంగంపై చర్చలు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్, విజయవాడ సబ్ జైలుకు తరలించిన పోలీసులు. ఇవాళ కడపలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన, ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరు. ఏపీలో ఆర్బీకేల అదృశ్యం, 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాల మూత, రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. చంద్రబాబుతోనే సిఐడి అటాచ్మెంట్, కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్, అటాచ్మెంట్ పొడిగింపు కోరని దర్యాప్తు సంస్థ. చింతమనేని ప్రభాకర్ వీధి రౌడీ కన్నా ఘోరంగా ప్రవర్తించాడు, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్న కారుమూరి సునీల్ కుమార్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అంశంపై సీఎం రేవంత్ సమీక్ష, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధికి ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులకు సూచన. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకంలో సూచించిన పేర్లు పట్టించుకోలేదు, పార్టీకి మా అవసరం లేదా, మేమేంటో చూపిస్తామన్న రాజాసింగ్. హైదరాబాద్లో కొనసాగుతున్న హోర్డింగ్ల తొలగింపు, రహదారులకు ఇరువైపులా అనుమతులు లేని వాటిపై హైడ్రా చర్యలు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు, నాణ్యతా ప్రమాణాలు, శుభ్రత పాటించని ఫ్లోర్ మిల్పై చర్యలు. వైఎస్ఆర్సీపీలో నూతన నియామకాలు, గుంటూరు సిటీ పార్టీ అధ్యక్షురాలిగా షేక్ నూరి ఫాతిమా, పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా రమేష్ గౌడ్, రాచమల్లు రవిశంకర్ రెడ్డి. తాడిపత్రిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఉపాధ్యక్షుడు రమేష్ ఇంటిపై దాడి, జేసీ ఆగడాలను ప్రశ్నించినందుకే దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు. మహబూబాబాద్లోని శ్రీ సంత్ సేవాలాల్ మందిర ప్రాంగణంలో అగ్ని ప్రమాదం, వెంటనే మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వనపర్తి కొత్త బస్టాండ్ వద్ద కారులో మంటలు, షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం, ఫైర్ ఇంజిన్తో మంటలార్పిన సిబ్బంది. మావోయిస్టుల సరఫరాదారుణ్ణి అరెస్ట్ చేసిన సుక్మా జిల్లా మారాయిగూడ పోలీసులు. పేలుడు పదార్థాలు, నక్సల్ సాహిత్యం స్వాధీనం. అమెరికాలో విపరీతంగా పెరిగిపోతున్న కోడిగుడ్ల ధరలు, కొన్ని చోట్ల స్టోర్స్లో నో ఎగ్స్ బోర్డులు దర్శనం, గుడ్ల విక్రయాలపై పరిమితులు విధిస్తున్న స్టోర్స్. ఫాస్టాగ్కు కొత్త రూల్స్ తీసుకొస్తున్న ఎన్పీసీఐ, టోల్గేట్ల వద్ద లావాదేవీలు సులువుగా జరిగేలా నిబంధనలు ఈ నెల 17 నుంచి అమల్లోకి. నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ T20 టోర్నీ, 22 మ్యాచ్ల్లో తలపడనున్న 5 జట్లు.